సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆత్మసాక్షి మూర్తి గారు సర్వే పంపించారు నిన్న, చూసారా? మూర్తి గారు మాట్లాడిన లైన్లో తీసుకోండి. మూర్తి గారు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడున్నారు? ఆయన ఉంటారు, లైన్ తీసుకోండి. ఫోన్లో తీయగలను, మాట్లాడండి, ఫోన్లో తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఆయన సర్వే చూపిస్తాను మీకు. ఉందా? నా దగ్గర ఉంటాయి. ఆయన మా పాలకులైనే. మీ పాలకులు అయితే కాదు, నేను మాట్లాడతాను. కానీ ఏమండి, ఖచ్చితంగా మీకు అవగాహన అనేది తెలుస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడమంటారు? దాంట్లో మండలాలు పూర్తిగా పిఠాపురం గురించి చెప్పండి. పోనీ పిఠాపురంలో ఆయన 2 సర్వేలు ఇచ్చారు. ఒక సర్వేలో 62% విజయం సాధిస్తుంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని 62%, 60% అని ఇచ్చారు. అదే మెయిన్ సర్వేలో మాత్రం దాని కీన్ కంటెస్ట్ ఎలా ఇస్తారు? రెండు మరి కాంట్రాక్ట్, సెల్ఫ్ కాంట్రాక్టింగ్ కదండి. ఒప్పుకుంటారు, మీరు అయితే చదివారు మొత్తం. అయితే నేను రెండో చూడలా, కీన్ కంటెస్ట్ అనేది చూసారు. కీన్ కంటెస్ట్ చూశారు. పిఠాపురంలో 60% పవన్ కళ్యాణ్ గారికి ఉంది, తెలుగుదేశం జనసేన ఉంది. అది షేరింగ్ చూడండి, ఇప్పుడే ఉంది. అందువల్ల నేను ఆయన్ని తప్పట్ను బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆయన కొంత మిగతా ఇన్పుట్స్ బట్టి ఉంటుంటారు. నా అభిప్రాయం ప్రకారం డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఇవాళ నేను చెప్పిన దాంట్లో 1 or 2% నోట్ చేసి పెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పాయింట్ ఒకటి, పవన్ కళ్యాణ్, నేను వర్మ గారు బయటకు వచ్చి నిలబడితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. బట్టలొద్దు సార్ నాకు. ఇఫ్సే ఉంటాయి రాజకీయాల్లో. ఇవాళ ఎలక్షన్ అయిపోలేదు, అయిపోతే నేను చెప్తాను. వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు కాదు, ఆయన పెన్మత్స రామ్ గోపాల్ వర్మ. పెన్మత్స అంటే మా ఊళ్ళో చాలా ఫేమస్, మా మిత్రులందరూ వాళ్ళే ఉంటారు. ఈయన శ్రీ వత్సవాయి వర్మ గారు. శ్రీ వత్సవాయి వర్మ గారు 2014లో ఎంత మెజార్టీ తెలుసా మీకు? 47,000 మెజార్టీకి ఇండిపెండెంట్గా నెగ్గారు. ముద్దగడ పద్మనాభం గారు, మొంగగీత గారు అందరూ పోటీ చేసి ఓడిపోయారు, చూశారు మీరు. అందుకని ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు 95%. అది కూడా వరం గారి మీద ఆధారపడి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, వరం గారు ఇప్పుడు 2 వంగగీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే, వరం గారు బయటకు వచ్చి పోటీ చేస్తే వరం గారు నెగ్గుతారు, ఇండిపెండెంట్ గా నెగ్గుతారు. వాళ్ళిద్దరు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. ఇంట్రెస్టింగ్. నా అభిప్రాయం ప్రకారం 90 రిఫండ్ బట్స్ దాంట్లో డబ్బులు 500 కోట్లు ఖర్చు పెట్టి నేను చెప్పలేము. అలాంటి 90% నీకు అటువంటిప్పుడు మొన్న ఎందుకు ఓడిపోయాడు మరి వర్మ గారు? ఇవాళ సిచ్యుయేషన్ 2 విషయాలు చెప్తున్నా. అక్కడ పిఠాపురం ఎలాంటి, ఇప్పుడు పాలకొల్లు కాన్స్టిట్యూన్సీ ఉంది. మా జోగే గారు మిత్రులు, ఆయన ముందర నన్ను మీరు ఆచండి పోటీ చేయకూడదని వేరే వదిలేసేయండి. చిరంజీవి గారు అక్కడికి వస్తున్నారు. చిరంజీవి గారు పాలకొల్లు కదా, అక్కడే ఓటేశాను కదా, అక్కడే తిరిగాను. చిరంజీవి గారిని ఎందుకు ఓడిపోయారు? చిరంజీవి గారు ఆ రోజు క్యాస్ట్ బేసిస్ మీద కొంతమంది చూశారు. 30,000 ఓట్లు దాటి ఉన్నాయి చిరంజీవి గారు అక్కడ, మీరు చూశారు. కానీ పిఠాపురంలో 80,000, 85,000 నుంచి 90,000 ఒక వర్గం నుంచి ఉన్నాయి. చాలా తేడా ఉంది 2 కాన్స్టిట్యున్సీస్. అక్కడ ఏమవుతుందంటే అండి, నెంబర్ ఆఫ్ మిగతా వర్గాలన్నీ ఏకమైపోయిన పరిస్థితి వల్ల మాత్రమే చిరంజీవి గారు ఓడిపోయారు. లేకపోతే 80% చిరంజీవి గారు ఓడిపోయారు. అక్కడ నెగ్గినాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఉషారాణి గారు. మా మదర్ ఫస్ట్ లేడీ డాక్టర్ వెస్టకోటలో ఉషారాణి గారు. నెక్స్ట్ మా ఓట్లు వచ్చినాయి డాక్టర్ బాబ్జీ గారు. ఇద్దరు డాక్టర్ గారు, మాకు అత్యంత ఆత్మీయుడు బాబ్జీ గారు. మన వైకాపా ఇంకోటి చెప్పమంటారా, 40,000 ఓట్లు వచ్చిన బాబ్జీ గారు 40,000 ఓట్లు ఇండిపెండెంట్ పోటీ చేస్తే. 2019లో మరి ఆయన 18,000 ఓట్లతో ఓటమి చెందారు. వైకాపా అభ్యర్థి కింద పోటీ. రామానాయుడు గారు 18,000 ఓట్లతో పెరిగితే 5,000 ఓట్లతో ఓడిపోయారు ఎంతముందు. మొన్న 18,000. మీ ఊర్లో ఎవరిని గెలిపిస్తున్నారు సరే? కాగితం రాసి పెట్టుకోండి. నేను రాసి పెట్టుకున్నా. రామానాయుడు గారు మంచి మెజార్టీతో నెగ్గపోతున్నారు, అవుట్ రేట్కి నెగ్గపోతున్నారు. అసలు అవతల క్యాండిడేట్ ఎవరన్నా కానివ్వండి, ఆయన నెగ్గపోతున్నారు. సరే, నువ్వు 2వ సెకండ్. బాబు గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో దాదాపు 30,000, 25,000 నుంచి 30,000 మెజార్టీ పైన నెగ్గిపోతున్నారు కనీసం. అది గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. 2వ సెకండ్ థాట్ లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మీరు అది కూడా అడగట్లేదు, ఎందుకంటే అది రెడ్డినంత వాళ్ళు కాదు. డౌట్ లేదు మీకు, డౌట్ నేనేం చెప్తాను, అక్కడ చర్చ లేదు. ఫస్ట్ అసలు పులివెందులో గెలుస్తామని టీడీపీ చెప్తుంది. ఇప్పుడు పులివెందులు నేనే అలాంటి తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఇవాళ బీజేపీ పోటీ చేస్తున్న ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ, లోకేష్ గారు యాక్చువల్గా మొన్నటి వరకు కూడా 20-25,000 మెజారిటీ రావాల్సింది. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటాం లేదా మిగతా విషయాల వల్ల అది చాలా, అంటే థిన్ హెడ్ అంటారు కదండి, అంటే 10,000 ఓట్లు, మళ్ళీ పోయినసారి 5,000, 6,000, 10,000 ఓట్ల ఆధిక్యతతోకి ఆయన ఉన్నట్టు. అది పాలిటిక్స్ డైమిక్ ఉంటాయి, మనం ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయితే కనుక ఓడిపోయి ఉండేవారు. 50,000 ఇల్లు అక్కడ పట్టాలు కనిపించి
50,000 మంది అక్కడ ఇల్లు కనుక కట్టుకుని ఉంటే ఇంకో కొత్త కాన్స్టిట్యున్సీ క్రియేట్ చేసి ఉండేవారు ఈయన. కోర్టులో కేసేసి లేకపోతే అది చేయడం లేకపోతే వాళ్ళ అక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వల్ల డెఫినెట్గా అక్కడ. కానీ లోకేష్ గారిని ఒకటి మెచ్చుకోండి, ఆ 1983 తర్వాత ఎక్సెప్ట్ పొత్తులో 94 తర్వాత వేరే పార్టీ గెలిచింది, టీడీపీ 94లో పొత్తులో రామ్మోహన్ రావు గారు గెలిచారు. టీడీపీ కాదు, సిపిఎం పార్టీ. తెలుగుదేశం 83, 85లో డాక్టర్ కోటేశ్వరరావు గారు నెగ్గారు. ఆ తర్వాత ఎప్పుడు నెగ్గలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇవాళ అదే కాన్స్టిట్యున్సీ వగ్గోడు తక్కువ అక్కడ నిలబడి మళ్ళీ గెలుస్తానంటాం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. నేను మొన్న అక్కడికి వెళ్ళా అమ్మాయి ఆవిడ కంటెస్ట్ చేస్తున్నారు కదా, లావణ్య గారు ఇంటికి వెళ్ళాను. కమలా గారు వెళ్తే ఆవిడ ఏమన్నారంటే మాట్లాడడం అయిపోయిన తర్వాత, లోకేష్ గారు అంటే మాకేం కోపం లేదండి, కానీ మా కాన్స్టిట్యున్సీకి ఎందుకు వస్తారండి అంటారు. మీ కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీ కదా అన్న. అంటే మా బీసీల కాన్స్టిట్యున్సీ కదా సార్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు గాడి బీసీలు ఎవరో ఒక ఏ పార్టీ అయినా బీసీలు గెలుస్తున్నాం కదా, ఆయన కావాలంటే పెద్ద కోరపడ పోవచ్చు, లేకపోతే గుంటూరు పోవచ్చు, ఇంకెక్కడికో పోవచ్చు కదా, మా బీసీల కాన్స్టిట్యున్సీకి ఎందుకు వచ్చి నిలబడతారు అన్నారు. అంటే ఇది చాలా తెలివిగానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమ్మాయికి రాజకీయాలు తెలియదు. జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఆర్టికులేట్ చేసి వీళ్ళని డైవర్ట్ చేసి పడేసింది 2019 ఎన్నికల్లో. దాంట్లో చిక్కుపోయారు లోకేష్ గారు, నారాయణ గారు. మాట్లాడితే ఎవరు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు రాజకీయ నాయకుడు విజేతున్నాడు ఎందుకు అవుతారు. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఉండేవారు, తెలుసు కదండి. అదేమన్నా తప్ప. రోసే గారు చీరాల నుంచి వేమో నుంచి ఎగ్గిన ఆఖరిలో అసెంబ్లీలోనే లేకుండా శాసన మండలిలో ఉన్నారు. నువ్వు దమ్ముంటే నెగ్గంటే ఆ రోజు ఎన్నికల్లో బ్యాక్గ్రౌండ్ చేసి వర్క్ చేయాల్సిన వ్యక్తి లోకేష్ గారు. రెండో మొత్తం ఫైనాన్షియల్ అన్ని చూసుకోవాల్సిన వ్యక్తి నారాయణ గారు. యాక్చువల్ తెలుగుదేశం పార్టీ 2014 నిలబెట్టిన 3 వ్యక్తులండి ఆర్థికంగా. ఒకరు సుజనా చౌదరి గారు, నారాయణ గారు, రమేష్ గారు, 4వ వ్యక్తి మోహన్ రావు గారు. మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నారాయణ గారిని వీళ్ళందరూ రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉచ్చులోకి లాగి పడేశారు. ఇక లోకేష్ గారు అక్కడే మిగతా విషయాలు చూసుకోకుండా అక్కడే తిరగడం మొదలు పెట్టారు. ఎప్పుడు కూడా నేను ఎవరి మీద వ్యతిరేకత లేదండి, నేను మన విశ్లేషణ గురించి ప్రకారం ఇవాళ మాట్లాడుకున్నాం. అందుకని ఈ నేపథ్యంలో ఇవాళ బట్టి ఈ నౌరిషింగ్ దిస్ కాన్స్టిట్యున్సీ వెల్ అండ్ సిన్స్ లాస్ట్ 2.5 years ఆర్కే గారి మీద కొంత అసంతృప్తి ఉంది. డిస్పైట్ దట్ ఇవాళ మిగతా కాన్స్టిట్యున్సీ మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడుతామని వెళ్ళటం. కానీ ఈ బీజేపీ ఏదైతే కలిశారో దానివల్ల సెట్ బ్యాక్. అదేంటి అక్కడ ఖచ్చితంగా అక్కడ సెట్ బ్యాక్ అవుతుందండి. బీజేపీకి డెఫినెట్గా అక్కడ ఆ ప్రాంతంలో పర్టికులర్ ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఉంది. కలిసే ఓట్లు 1% అయితే పోయే ఓట్లు 4-5% ఉంటాయి. అందుకని అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ మిగతా వాళ్ళందరూ యాక్టివేట్ అవుతున్నారు. మీరన్న కాన్సెప్ట్ ఏదైతే బీసీ కాన్సెప్ట్ ఉందో ఇవాళ కూడా నాకు ఆశ్చర్యకరంగా 2004 నుంచి 2009 వరకు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకంటే అప్పుడు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని బీసీలని ఎన్టీ రామారావు గారు ఓన్ చేసుకున్నారు. డెఫినెట్గా ఆ టైంలో బీసీలు రిజర్వేషన్ కూడా రామారావు గారు పెట్టినప్పుడు సమసంగ్రామ పరిషత్ మీ ఇంకా చిన్నాళ్ళే ఉంటారు, నవసంగ్రామ పరిషత్ మొత్తం జరిగి నార్గోని కృష్ణాన్ని పిలిచి ఎన్టీ మీ గురించి చేస్తే మీకు రాని స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి ఆయన ఉద్యమం చేయించారంట. చెప్తున్నాను, నార్గోనిగా చెప్పారు నాతో. అదే మన ఆ ఇంటికి అక్కడ అబిడ్స్కి ఇంటికి పిలిపించుకుని చెప్పారు శ్రీనివాస్ గారు అన్నారు. అలాంటిది ఆ రోజు తేడా వచ్చింది. ఈయన సిట్టిపల్జీల కమ్యూనిటీ అని గౌడ సిట్ మా దగ్గర ఆయన ఏం చేశారంటే ఈయన రాజశేఖర రెడ్డి గారు అటేపేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, ఇటేపేమో పేతాన్ గారిని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. గౌడు పెట్టిపల్లి చెప్తున్నాను, ఇద్దరు సిట్టిపల్జీలండి. గౌడికి సిట్టిపల్జికి చాలా మందికి తేడా తెలియదు. సేమ్ శ్రీసేన, యాత, గౌడ, ఈడిగా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వన్నెకాపు ఇవన్నీ ఒక నెంబర్ ఆఫ్ అండి. మాది కాదు, ఇయేనండి ఈ 5 కులాలు. దీనికి సెపరేట్గా పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్స్. విచిత్రంగా రాజకీయం చేయడం కాదండి. సరే ఏదైనా అంటే ఒకళ్ళేమో సిట్ ఎక్కేవాళ్ళు, ఒకళ్ళు కళ్ళు అమ్మేవాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు మోడీ గారు ఎలా అంటే మోదీ గచ్చి అంటే ఆయన వైశ్య, ఆయన ఇది ఎన్ని చేసుకున్న వైశ్య ఆయన వ్యాపారం చేసే బని అని అర్థం. తెలుగులు అంటే ఆయన గానుగాడేవారు కాదని. ఆయన ఓసీ కులం, పుట్టింది పెరిగింది అంతా కూడా ఓసీ కులంగానే. తర్వాత నెమ్మదిగా ఆయన బీసీ కులం పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఆయన కులాన్ని బీసీగా చేర్చారు. చాలా చేర్చారు. సరే ఏదైనా ఇక్కడ ఏమవుతుందంటే రెండు ఒకటే కులాన్ని చిన్న వైరుధ్యం ఉంది. ఇవాళ ఇంత ఇది జరిగిన తర్వాత కూడా మా నర్సాపురం సీట్ ఎవరికి ఇచ్చారు? గూడూరు ఉమాబాల గారికి ఇచ్చారు. మా పాలకొల్ సీటు సెట్టిపల్లి మన ఇంతకుముందు మేకా శేషబాబు గారికి, తర్వాత ఏమో 2-3 మార్చి ఇప్పుడు ఇంకో కొత్త ఆయనకి ఇస్తున్నారు. అది కూడా ఇస్తున్నారు. ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఎక్కడ మార్గాని భరత్ గారు
ఆయన గౌడ. అలాగే మన వేణు యాదవ్ గారు, వేణు గారు. చెల్లిబోయిన గారు రూరల్లో ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను ఈ బీసీలకి ఏదైతే ప్రయోగం జరిగిందో స్టిల్ తెలుగుదేశం కొంత బీసీలని చాలా గణనీయ సంఖ్యలో క్యారీ చేస్తుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. లేకపోతే కనుక మొత్తం అసలు అక్కడ పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇవాళ మళ్ళీ చెప్తాను, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సూక్ష్మంగా కూడా మీకు ఇవాళ చెప్తున్నాను, మార్చి 10వ తారీఖున. అంతే మనం క్లోజ్ చేసే ముందు రాయలసీమ నెల్లూరులో మొత్తం 74 సీట్లు ఉన్నాయండి. 74 సీట్లకి 45 నుంచి 50 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందండి. మీకు 4+1 నెల్లూరు 5 జిల్లాల్లో 5 జిల్లాలు 70 ఎక్కడే సార్? రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం నెల్లూరు కలిపి 6 జిల్లాలండి. 74 స్థానాలు ఉన్నాయి. 52 + 22 74 స్థానాల్లో 45 నుంచి 50 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉన్నాయి. 34 స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ నెక్కుతుంది. తర్వాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు 67 స్థానాలు ఉన్నాయి. ఈ 67 స్థానాల్లో 45 నుంచి 50 స్థానాలు తెలుగుదేశం ఉంటుంది ప్రజెంట్ అంచనా. మీరు లెక్కేసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన మార్పు గురించి మనం మాట్లాడుకుంటాం. రాసేదే ఉంది, వీడియోలో ఉంటుంది చూద్దాం. ఉంది, మీరు నేను ఇవాళ పొజిషన్ మార్చి మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నాం మనం కొత్త సరి వచ్చిన తర్వాత కలుద్దాం. దాంతోపాటు నేను కూడా రౌండ్ వేసి వస్తాను. ఎప్పుడు 15 రోజుల తర్వాత వచ్చానండి. ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మార్చ్ 25 కూర్చున్నాం. ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్ ఏప్రిల్ 1st నోటిఫికేషన్ రావడం కంటే ముందు కూర్చుందాం ఒకసారి. 10వ కాదండి, మేనిఫెస్టో మీద రేపు ఇస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ వరకు దే ప్లేయింగ్ క్లోజ్ కార్డ్స్ టు దేర్ చెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వరకు ఆయన మేనిఫెస్టో ఏంటో బయట పెట్టట్లేదు. ఓన్లీ తిరిగి ఆయన పోటీలను నిలబడాలంటే ఒకటే ఒక ఆధారం ఉందండి. ఇప్పుడు మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముఖ్య సమస్య కాదు ప్రజలకి. నేను అంటున్నాను, కోపం రావచ్చు, కానీ నేను సర్వే ప్రకారం చెప్తున్నాను. 10 సమస్యలు ఒక సమస్య, ప్రధాన సమస్య కాదు. అమరావతి డెఫినెట్గా నేను మద్దతు ఇస్తా ఉన్నాను, అమరావతి మహిళలు చేసే ఉద్యమానికి. కానీ అది టాప్ సమస్యలో లేదు. స్టేట్ మొత్తం మీద చూసుకుంటే టాప్ సమస్య ఏముందంటే ప్రజలకు తనకొచ్చే నష్టం ఏంటని ఉంది. ఇవాళ ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది చూసారా, ఎలక్ట్రిసిటీ కానీ రేట్లు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మొట్టమొదటి కారణం ఎలక్ట్రిసిటీ రేట్లు. మీరు కావాలని రాసి పెట్టుకోండి. అందుకని ఒకవేళ ఆయన బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇష్యూ తప్ప అన్ని ఇష్యూలు మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. రెండోది అభివృద్ధి, ఉపాధి, రేపు పొద్దున వచ్చే పరిశ్రమలు పెట్టాలి, ప్రత్యేక హోదా విభజన హామీలు రెండో సమస్య. దాని మీద కూడా మాట్లాడట్లేదు. దాన్ని ఇష్యూనే చేయట్లేదు. దాన్ని తెంపాలి, వీళ్ళని ఎక్కించాలి, వీళ్ళని తెంపాలి, వాళ్ళని ఎక్కించాలి అని పాటలు. చూద్దాం, ఇవన్నీ కూడా చూద్దాం.